అవని, ఇది లక్ష్మణ రేఖ లాంటిది. ఈ గౌరమ్మ గీసిన రేఖ నీకు రక్షణ రేఖ. ఇది పరులెవ్వరికీ కనిపించదు, దుష్టశక్తికి తప్ప. దీనిని దాటి ఏ చెడు శక్తి, ఏ అపరిచిత వ్యక్తి లోపలికి రాలేరు. అవని, నువ్వు పెద్ద యుద్ధం చేయబోతున్నావు. అందుకే నువ్వు క్షేమంగా ఉండాలి. ఈరోజు అవని తనంతట తానుగా మంగళసూత్రాలు తీసుకునే విధంగా సామి చేస్తానని చెప్పాడు. అదే విధంగా చేయబోతున్నాడు. మాయాపేటిక నుంచి వీక్షించాలి. నువ్వు అవని తాళిని ఏ విధంగా తెంచబోతున్నావో నాకు తెలియాలి. నీ దర్శనం నాకు కలిగించు. ఎంతో కాలం తర్వాత అడవి నుంచి నగర బాటను పట్టారు. మిమ్మల్ని ఎవరూ గుర్తించలేరు కాబట్టి అవని మంగళసూత్రాన్ని మీరెలా తస్కరిస్తారో నేను చూడాలి. ఏంటి శ్రీకర్? అవని ఈరోజు రావడం లేదని మెసేజ్ పెట్టింది. అవును, లీవ్ కావాలని నాకు మెసేజ్ చేసింది. ఎప్పుడు ఇలా చేయదు, కానీ ఈరోజు ఎందుకు లీవ్ పెట్టిందో తెలీదు. ఏదైనా పర్సనల్ వర్క్స్ ఉండొచ్చు కదా. సరే మ్యామ్, అది చెప్పడానికి వచ్చాను. ఈరోజు నీ ముద్దుల భార్య రాకపోవడమే నాకు కావాలి శ్రీకర్. ఎందుకంటే కాసేపట్లో ఆమె గారి తాళి నా సామి చేతుల్లోకి వెళ్ళబోతుంది. కార్యాన్ని సాధించడానికి అసలైన వాడే రంగంలోకి దిగాడు.
మాంత్రికుడికి గృహప్రవేశం లేకుండా అమ్మవారు ముందే మార్గాన్ని మూసినట్టు రేఖను గీసిందా? నాకే బంధనం వేసిందా? ఇది నేను ఊహించలేదు. అవని, నీ మాంగళ్యాన్ని తెంచడానికి ఇంతటి పరీక్షను ఎదుర్కోవాల్సిన పరిస్థితి దుష్టశక్తి సంపన్నుడినైన నాకు రావడం విచిత్రంగా ఉంది. ఇప్పుడు స్వామి ఏం చేస్తాడు? సకల క్షుద్ర విద్యలు తెలిసిన స్వామిని కూడా ఆ అమ్మవారు నిలువరించేసింది. సమస్య మళ్ళీ మొదటికే వచ్చింది. పరిష్కారం దొరుకుతుందా లేదా? ఇప్పుడిది నాకు పద్మవ్యూహంలా తయారైంది. దీనిని ఛేదించుకొని లోపలికి ఎలా వెళ్ళగలను? ఏమైంది? నథింగ్ నథింగ్. అనుకోకుండా కింద పడింది. కింద పడితే అంత శబ్దం ఎందుకు వస్తుంది? ఫోర్స్గా నేల మీద కొట్టినట్టు అనిపించింది. ఎందుకు ఫూలిష్ గా మాట్లాడతావు? నేనెందుకు కొడతాను? నువ్వు వెళ్ళి వర్క్ చేసుకో. ఓకే. ఎందుకు ఆగిపోయా? ఏమైంది? ఆ బాక్స్ ఏంటి? ఇంతకుముందు నేను ఎప్పుడు చూడలేదే. అందులో ఏముంది? నేను చూడొచ్చా? ఏం లేదు శ్రీకర్, మొన్న షాపింగ్ లో కొన్నాను. ఇది వెరైటీగా కనిపించింది. ఇందులో నా ఇయర్ రింగ్స్ అన్ని పెట్టుకుంటాను. ఇట్స్ ఓకే. యూ కెన్ గో. ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో షేర్ చేసుకోండి. ఇది నీతో షేర్ చేసుకునేది కాదులే. ఆనాడు సీతమ్మ తల్లిని అపహరించడానికి పర్ణశాల దగ్గరకు వచ్చిన రావణాసురుడికి లక్ష్మణ రేఖతో చేదు అనుభవం ఎదురైనట్టు ఇప్పుడు నాకిలా జరిగింది. స్వామి వెనుతిరిగాడు. ఇంక ఏం చేయలేడా?